స్పైసీ बनाओ भैया ये भी। या మా వరలక్ష్మి అన్నది జరా చికెన్ నూడిల్ తినాలనిపిస్తుంది, చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. ఏం చేస్తావు నాకు తెలియదు, నోరంతా ఎట్లనో ఉంది, సేసేది ఉంది, సప్పగా ఉంది, ఏం తిన్నా అలానే ఉందంటే నేనేం చేసిన అంటే ఏమైనా తింటావా అంటే బిర్యానీ తింటా అన్నా. బిర్యానీ ఎందుకు, బిర్యానీలో మళ్ళీ అంత టేస్ట్ ఉండదు, ఫ్రైడ్ రైస్ చేస్తే ఒకవేళ టేస్ట్ ఉంటుంది, కొంచెం నీకు తినాలనిపిస్తుంది కదా అని నేనైతే ఇలా చెప్పంగానే సరే అని ఆమె అయితే ఏం ఆలోచించదు భయ్య. అదే నాకు కొంచెం బాధేస్తుంది. నేను ఇప్పుడు ఏమని చెప్పినా అనుకోండి ఖచ్చితంగా సరే అంటది, కానీ మళ్ళీ రిటర్న్ ఎందుకు నాకు చెప్పింది చేయవా, తీసుకురావా అని మాత్రం అనదు. అది ఎప్పటి నుంచో ఉంది వరలక్ష్మికి నాకు కమెంట్, కానీ అది అందరికీ అర్థం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే అరే రవితో ఇంత పని చేపిస్తుందా అని వాళ్ళు ఏమని అనుకోవచ్చేమో, కానీ అదంతా అబద్ధం. ఇద్దరం సరి సమానమే. ఆమె ఒకవేళ ఇష్టంగా ఏదైనా అడిగింది అనుకోండి, అది కొంచెం ఇబ్బంది అయినా కానీ ఇష్టంగానైనా చేసి పెడతా, తెచ్చి పెడతా. నాతో ఎంతవరకు అయితే అంతవరకు ఆమెని ఆనందం పెట్టడం అయితే ఖాయం. ఇంకో విషయం ఏంటంటే ఆమెకి ఇలాంటి ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టము. మనం చెప్పినా చెప్పకపోయినా మళ్ళా బాధపడుతుంది, మళ్ళీ అదొక ఇబ్బంది. ఇవన్నీ చెప్పేది ఎందుకు, యథావిధిగా నచ్చినట్టు ఇంకేం నచ్చినట్టు చేసుకో అని క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో వరలక్ష్మికి ఏదైతే ఇష్టమో అదే చేస్తే జర బెటర్గా భయ్య. సో మా వీడియో మీకు నచ్చితే భయ్య ఈ మధ్య లైక్ మాత్రం కొడతలేరు, ప్లీజ్ లైక్ కొట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లుంది నూడిల్, ఎట్లుంది నోరు, ఎట్లుంది? చెమటలు వస్తున్నాయి, నాకైతే ఏడుపు వస్తుంది. మా అన్నది ఫైసీ అని నిజం చెప్తున్నా, ఫైసీ తింటే ముక్కలోజు ఆడుతుంది, చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ వేసుకోలే. వచ్చింది కదా మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ అట్లా చెమట రావాలి, చెమట వస్తే పోతుంది. మరి నా చెమట బి తీసుకో, పోతుంది చూడు. నాకు వస్తలేదు. బా మస్తు కారం ఉంది భయ్యా. అటు ఫైసీ అంటే ఇంత ఫైసీ వేసాడని తెలియదు, చికెన్ ముక్క వేసాడు. ఎటు మామే మంచిగా ఉంది, కానీ నాకు ఎటు కొడతారు కదా. ఇవాళైతే మస్తు పాలైంది. స్ప్రైట్ పెట్టిన, నువ్వు అడగంగానే స్ప్రైట్ తెచ్చిన. ఎందుకు? నీ మీద ప్రేమ. నువ్వేమన్నా తిట్టు, ఏమన్నాను, నీ మీద నా మీద నీకు ఎప్పటికీ దిల్లు ఉంటుంది. అదేమో అంటారు, నేనే అనేది పోయి నువ్వు అన్నా. అడ్వాన్స్ హ్యాపీ రోజ్ డే. స్టార్ట్ అయిందా రోజు? 6 అవును, 6 రేపటి నుంచి రోజుకి ఒక టాపిక్తో మాట్లాడుకుందాం. నువ్వు నాకు రోజు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. రేపటి నుంచి వ్యాలంటైన్స్ డే ఇస్తా సరేనా? రోజ్ డే రోజు రోజు ఇవ్వాలి. టెడ్డీ రోజు టెడ్డీ, చాక్లెట్ డే రోజు చాక్లెట్, ప్రామిస్ డే రోజు ఏదన్నా ప్రామిస్ చేయాలి. ఇంకా చేయాలి. లాస్ట్ వ్యాలంటైన్స్ డే రోజు మనం ఏడుకన్నా పోదాం. కానీ వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు కదా, అన్ని అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఆ రోజు మనకి బ్లాక్ డే. ఇది మర్చిపోకండి, లవర్స్ కి మాత్రమే లవర్స్ డే ఉండొచ్చు, కానీ మనందరికి బ్లాక్ డే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే జల్లిన లేచి అయితే వరలక్ష్మిని లేపిన. ఈరోజు కొంచెం ఫన్ అంటే ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నా భయ్య. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు వరలక్ష్మితో అయితే కొన్ని ఆసనాలు అయితే చేయించిన, యోగా అండ్ కొన్ని ఎక్సర్సైజులు అవన్నీ చేపించడం వల్ల కొంచెం
ఎర్లీగా అయితే ఎంజాయ్ అయితే చేసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏం చెప్పాలి, చాలా విశేషాలు ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అయితే వీడియో పెట్టాలి అనుకున్నప్పుడల్లా ఏమవుతుంది అంటే చాలా ఇబ్బంది వేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మేము వీడియో పెట్టే టైంకి మేము ఉండేది గుడి పక్కనే కాబట్టి గుడి పక్కన వచ్చే కొన్ని సౌండ్ వల్ల కాపీరైట్లు ఏమైనా వస్తాయో అని మేము ఎంతసేపు మాట్లాడుకున్నవన్నీ అన్నీ కూడా మ్యూట్లో చేసి మళ్ళీ డబ్ చేయడం పడుతుంది టైము. సో ఈరోజు అయితే ఆమె దొండకాయ కర్రీ చేస్తా అని అది ఫ్రై చేసింది. కానీ లాస్ట్కి అయితే ఒక రకంగా చేసింది భయ్య. కానీ నేను అనుకున్నాను ఇంత టేస్ట్గా ఉండదేమో అని అనుకున్నాను. కానీ మాడగొట్టినా కానీ అంత టేస్ట్ అయితే తెప్పించింది. దాని తర్వాత అయితే ఇంకా నేను ఏం చేద్దాం, మన జీవితాలు ఇంతే కదా భయ్య అని ఆమెతో అయితే కొంతసేపు అయితే ఫన్ అయితే చేసినాను. సో ఆమెకు అడిగాను ఏమన్నా స్పెషల్గా చేస్తున్నావా అంటే, స్పెషల్ ఏముంది ఇదే కదా, 10 రూపాయలు చూడండి అది కొత్తిమీర 10 రూపాయలకి కట్ట ఇచ్చిర్రు, 20 రూపాయలకి 3 కట్టలంట. ఇంకోటి ఫ్రెండ్స్, టమాటా ఈ రోజు నుంచి 40 రూపాయలు కిలో అయింది టమాటా. సో మీకు నేను చెప్పేది ఏంటి అంటే పొద్దుగాల పూట మీరు మార్కెట్కి వెళ్తే కొంచెం రేట్ అనేది తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఇంకేంటి ఏంటంటే భారత్ రైస్ నుంచి 29కి అంటారు, కానీ అది ఎప్పటి వరకు వస్తుంది ఏంది అనేది అదైతే తెలీదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినాము. కానీ అన్ని చోట్ల చాలా దాని వరకు చాలా ఖర్చులు అవుతున్నాయి భయ్య. కానీ కొంతమంది మెడిసిన్స్ అంటారు, కొంతమంది స్టాక్ లేదంటారు, ఏమో అర్థమైతలేదు. సర్లే మనకెందుకు కానీ అవన్నీ ఎందుకు. కానీ ఏమైతే దొండకాయతోని ఏదో చారు చేస్తా అని వాళ్ళ మమ్మీ చెప్పడంతో ఆ రెమెడీ అయితే చేసింది భయ్య. నేను అన్నాను నీకు దండం పెడతా, రెమెడీ మంచిగా చేయి, లేకపోతే మళ్ళా నేనైతే తినను చూడు, నీ ఇష్టము అని అన్నాను. కానీ లేదు నేను మంచిగానే చేస్తాను అన్నది. చూస్తారు కదా నా పనిను ఇంత ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ నేనైతే ఇంకా అయిపోయి వరలక్ష్మికి అయితే నేను స్నానం చేసుకున్నాను. వరలక్ష్మి చూస్తారు కదా బెండకాయ ఫ్రై ఈ విధంగా అయితే చేసింది. కానీ టేస్ట్ మాత్రం అదరహం నాకైతే అనిపించింది. ఫస్ట్ అయితే బెండకాయతో తిన్నా, దాని తర్వాత పొంటి కూరతో తిన్నా, దాని తర్వాత చారేసుకొని తిన్నా. ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా చాలా బాగుంది. ఇది ఒక్కొక్క పిల్లి 80,000 అంట భయ్య, నాకైతే తెలీదు. చూడు పిల్లిల రేట్లు ఇంత ఘోరంగా ఉన్నాయా, వామ్మో. పిల్లిలకు పనుకునేకి దుప్పట ఈ కలర్లో మొత్తం పిల్లి కలరే ఉంది. ఇక్కడ చూడు పిల్లికి సంబంధించిన తెల్ల పిల్లి ఒకటి ఉంది, నల్ల పిల్లి ఒకటి ఉంది. నిజంగా అంటే 80,000 కోటి రూపాయలు 80,000 1,00,000 రూపాయలు 1,50,000 నిజంగా అంటే ఉంటాయా భయ్య పిల్లిలు ఇంత కాస్ట్గా? ఆ పిల్లి చూస్తేనేమో పిల్లి అయితే కనిపిస్తలేదు, అట్లుంది పిల్లి. మొత్తం దొందులు లాగా ఉంది పిల్లి. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయబోయా. ఎందుకంటే ఇప్పటివరకు నేను కుక్కలనే చూసినా కానీ పిల్లిని అయితే చూడలేదు. ఈ ఇంట్లో మాత్రం మొత్తం కంప్లీట్గా పిల్లిలే ఉన్నాయి. 2 పిల్లిలు ఉన్నాయి. నేనైతే పాలిష్ వర్క్ చేస్తున్నా ఈరోజు నుంచి, పాలిష్ వర్క్. సో రీకరెక్షన్ ఇట్లున్నా ఇప్పటివరకు ఇదంతా క్లీన్ చేసిన. సో అది చిన్నప్పుడు ఏం చేసాడు సార్, మా మమ్మీ గోలేసి జ్వరం వస్తే గోలేస్తుండే కదా, వేసుకోకపోతుండే. మా బాబాయ్, మా అత్త, మా డాడీ కాళ్ళు చేతులు ఇట్లా పట్టుకుంటుండే. మా మమ్మీ స్పూన్లో కలిపి లేదా ఇవన్నీ వేసి మింగుతే ఇట్లా వేసుకోకుండా వాంతింగ్ చేసుకుంటుండే. ఇప్పటికి అదే అలవాటు నాకు. ఇట్లా ముక్కు పూసి వద్దు మింగు అంటే ముక్కు పూసినవే నీ అమ్మ నన్ను చంపేస్తావా, నువ్వు మింగుతే ముక్కుకని ఏం తీస్తా అంటుండే. మింగుతుండే ఇంకో లేచి దగ్గి అనగానే బయటికి వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది. ఇక మస్తు కొడుతుండే మా అమ్మ జ్వరం వస్తే అయితే నన్ను గోలు వేసుకో, పానికి ఏదన్నా పోస్తే కట్టుకుంటుండే.
హాస్పిటల్ అంటే జ్వరం తక్కువ అవుతుండే తెలుసా, హాస్పిటల్ తీసుకుంటా అంటే గుండును చూస్తున్నా, గుండు నువ్వు ఒకటే. అది కూడా అట్లేదు. లేకపోతే పొద్దుగా మధ్యాహ్నం ఇట్లా వచ్చి తింటే ఎంత మంచిగా ఉంటుంది మాకు. టైం దొరకాలి కదా. హ్యాపీ రోజ్ డే. హ్యాపీ రోజే. లవ్ యూ. 2 వస్తుందా? 2 వస్తుంది నాకు. ఏరా ఉస్కులు పోవా? నీ పేరేం పేరు విన్నా నేను? కార్తీక్ కదా. మల్లికార్జున్ ఎంత మంచి పేరు. శ్రీ శాస్త్రాస్తు ఎవరు? శ్రీశైలం మల్లికార్జున స్వామి. అయ్యా ఆయన పేరు చెప్పగానే ఎగరా. ఏం చేస్తున్నావు? హరి బూట్. అదేమంటే సాంగ్స్ ఎప్పుడు మాట్లాడితే కొంచెం లేట్ అప్లోడ్ చేస్తాయి ఈరోజు వీడియో. ఇట్లా సాంగ్స్ పెడితే మనకి రీచ్ అవుతాం చెప్ప. ఇప్పుడు ఏదో సోది పెట్టినా కానీ 100 మంది చూస్తారు రోజుకి. బనిగాడు మెసేజ్ పెట్టిండు, ఎట్లుంది అక్కయ్య జ్వరం వచ్చిందంటే తక్కువైందా యూట్యూబ్లో చూసిన అంటున్నా. మమ్మీ ఈరోజు మస్తు ఖుషిలో ఉన్నావు, ఏంది కథ? ఈరోజు చాలా హ్యాపీ. ఎందుకు? ఎందుకంటే చెప్పలేము. నేను పనికి పోయినా నాన్న. హ్యాపీ రోజ్ డే మమ్మీ. థ్యాంక్ యూ. ఏమో నాకేమి ఇస్తున్నావు గిఫ్ట్ మరి? నేను ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఇస్తే ఏంది? నేను ఎవరు చెప్తారు ఫస్ట్? రోజ్ డే ఎవరు చెప్పిర్రు? నేను చెప్పిన. నేను ఇప్పుడు చెప్తున్నా రోజ్ డే అని. ఈ లవ్ యూ బాగా వస్తుంది మాటలు. లవ్ యూ బుజ్జి, బుజ్జి లవ్ యూ అని అట్లా అంటారా? లవ్ యూ అని పెళ్ళి చేసుకునేటప్పుడు ఏమన్నావు? ఏమన్నావు? అప్పుడేమో బావాలే ఏంలే ఓయ్ ఓయ్ అంటుండే. ఇప్పుడు ఎందుకు లవ్ యూ అంటున్నావు? అట్లాను. ఐ వాంట్ రెస్పెక్ట్. మంచిగానే ఉంది కదా, దుమ్ము పడ్డది ఆడ. టేస్ట్ బాగుంది. ఏం చేద్దాం, అవన్నీ ఒలుచుకొని తినాలి కదా. ఇంకేమన్నా ఉందా? మరి చెయ్యాలి. పొద్దున్న నుంచి ఏం చేసినావు మమ్మీ ఈరోజు? పొద్దుగాల యోగా చేసినావు కదా, ఎట్లుంది యోగా? నాకు ఒక కుల్ల అట్లానే చెప్పు. యోగా పొద్దుగాల చేసినావా లేదా? ఈరోజు మా వరలక్ష్మి యోగా చేసింది ఫ్రెండ్స్. ఎంత బాగా చేసిందంటే నిద్ర వచ్చిందా మమ్మీ? నిద్ర కొంచెం అన్న చేస్తానా చెయ్యనా మళ్ళీ మొన్న ఒక రోజు చేస్తే మొత్తం కాళ్ళన్నీ గుంజినాయి కదా, అట్లా అవుతుందేమో అని అనుకున్నా. కానీ మంచిగానే ఉంది. ఇవాళ అయితే రాత్రికి కాళ్ళు గుంజాలి చెప్తా. కాదు మమ్మీ, కాలు గుంజాలి ఏలు గుంజాలి కాదు నేను చెప్పేది. యోగా చేసిన తర్వాత నీ మైండ్ ఎట్లుంది? షార్ప్ ఉందా, డల్ ఉందా, యాక్టివ్గా ఉన్నావా? మరి నీకు ఇప్పుడు నీకు ఏం అర్థమవుతుంది చెప్పు? యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంటా, డల్ ఉండడం ఇంపార్టెంటా? పని దగ్గర ఉంది, మధ్యాహ్నం వచ్చి తింటామని మెల్లగా చేసిన. దూరం పోతే ఇంకా 3 రోజులు ఈడనే ఉంది, దగ్గరే ఉంది పని. 3 రోజులు చేసి స్టాప్ చేయాలైతే. 3 రోజులు కాదు, ఎవరి కాలు పట్టుకుంటున్నావు మళ్ళా? సారీ ఎందుకు చెప్పినావు నాకు? చికెన్ పచ్చడి పెట్టుకుందామా? ఎవరైనా పోవాలని ఉందా అనే? పచ్చడి అంటే అట్లా కాదు. అయ్యో మమ్మీ, మాకి పచ్చడి పెట్టుకుంటే మా ఇంట్లో ఎవరొకరు చచ్చిపోతారు. లేకపోతే మా ఇంటికి మేమే పెద్దోళ్ళం. మా డాడీ మా మమ్మీ పెద్దోళ్ళు. ఇప్పుడు ఉన్నది వాళ్ళు, ఇక ఎవరు లేరు. మా పిన్నమ్మ, మా బాబాయ్ ఎప్పుడో చనిపోయాడు. ఇంక వద్దు
ఆ పచ్చట్లు ఇవన్నీ ఎవరైనా మంచిగా టేస్టీగా చేస్తారంటే పోయి కొనుక్కొని వద్దాం, కానీ మనమైతే పెట్టుకోవద్దు. మనకైతే లేదు. బై మిస్టేక్ అట్లా పెట్టుకుంటే మా బాబాయ్ చనిపోయాడు, మా బాబీ చనిపోయింది. పోయిరా మరి, హ్యాపీ జర్నీ. పొద్దుగాల కదా, వదిలిపెట్టొస్తా. ఆడ బ్యాంకు దగ్గర పోయిరా. అది ఏదో తలనొప్పి వస్తుంది బ్యాంకుది అన్నావు కదా, దాన్ని కనుక్కొని రా. బ్యాంకు అవన్నీ ఎస్బీఐ బ్యాంక్ తీసుకొని పోయి దాన్ని రిపేర్ చేసుకొని రా. పోతే 2 పనులు కావాలి. ఒక్క పని కోసము పనుకోనికి నువ్వే. అరే మమ్మీ, నువ్వు మీ డాడీ ఇంటికాడ ఉంటాడు కానీ మీ ఇద్దరు పోండి. తొందరగా పో అంటే తొందరగా లేవాలి కదా, అది కూల పని. అరే అమ్మా, ఈడీను ఫస్ట్ వాళ్ళు లేచే కాలెందుకు కుప్పుతున్నావు? నేను వింటావా ఫస్ట్? నాకు జర్రమని అనిపించకు. అది వాళ్ళు లేచేదే 11 గంటలకి, నువ్వు నేను కాదు. అర్థమైందా? అనుకుంటే కాదు, అది ఏది ఎప్పుడు కావాలో అప్పుడే అవుతుంది. సప్పుడాగా మంచిగా ఆలోచన చేసినావు. పొద్దుగాల నిన్ను తీసుకుపోయి ఆడ వదిలేసి వస్తా. అర్థమైందా? కాలు ఊపకు మమ్మీ, ఇంట్లో ఇప్పటికే మస్తు టైట్ ఉంది పొజిషను. మరి ఎట్లా ఊపద్దు. మా అప్పట్లో పెద్దలు అంటలేకుండే ఊపితే కాలు టైట్ అవుతుందని. పో మరి, నేను పోయేది ఉంది, నువ్వు పో. సరేనా? ఏమని చెప్తావా? లైక్ షేర్. ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటుంది మా చెల్లి, ఏం చేద్దాం. అది ఫ్రెండ్స్, హాస్పిటల్ పోయారు. మీ గుండుకి హెల్త్ బాగాలేదు కదా పండు, సో హాస్పిటల్కి పోయారు. షాప్కి పోతురు. ఈ పిల్లని తీసుకోవరా? అది ఊకే టైంపాస్ అని అవుతుంది కదా, ఏం చేస్తుంది ఇంటికాడ ఉండి? నలుగురు అవుతారు కదా అప్పుడు. ఆ బ్యాగ్ ఆడ పెట్టేసే పండు, అక్కతో పాటు నువ్వు వెళ్ళు. టైంపాస్ అని అవుతుంది, ఇంటికాడ ఉంటే ఏం చేస్తావు? బోర్ కొడుతూ ఉండొచ్చు. ఏమంటావు? ఏంది అది తాగినావా? అయిపోయిందా? నేను చేసిన మిస్టేక్లు ఏం తెలుసా ఫ్రెండ్స్? 100 రూపాయలకి 2 కిలోల సరుపు తీసుకొని ఆ సరుపు వల్ల బనీన్లు దినిగిపోతే మళ్ళా కొత్తగా బనీన్లు కొన్నా. 3 బనీన్లు, 2 డాయర్లు. ఇక నా జీవితం నాకు కళ్ళారా అర్థమవుతుంది. నాలాగా ఎవరు బాధపడద్దు. ఆశపడి 100 రూపాయలకి కిలోన్నర వస్తుంది సరుపు అని ఆశపడి మాత్రం తీసుకోకండి. ఈ మధ్యకాలంలో ఆటోలలో దాంట్లలో రావడం వల్ల చాలామంది ఎగబడి తీసుకొని ఇబ్బంది పడుతుర్రు. నాకు జరిగింది సంఘటన. 3 బనీన్లు ఖరాబ్ అయినాయి. ఎంతో రోజుల నుంచి గారాభంగా చూసుకున్న నా బనీన్లు ఖరాబ్ అయిపోయినాయి. అది 100 రూపాయల కిలో 2 కిలోల సరుపు కోసం. అది ఏమనుకోకండి. లేట్ అయింది, చాలా లేట్ అయింది కదా వరలక్ష్మి వీడియో. ఎందుకు లేట్ అవుతుందంటే మేము పొద్దుగాల వీడియో చేద్దామన్న సాంగ్స్ వస్తున్నాయి, సాయంత్రం వీడియో చేద్దామన్న సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాంగ్స్ మధ్యలో ఏం మాట్లాడాలో అర్థం కాక అందుకే వీడియోలు అనేవి చాలా లెంత్ అయిపోతుంది. లేట్ అయింది, ఏమనుకోకండి. అందరికీ గుడ్ నైట్. ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఉంటా ఫ్రెండ్స్.